హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. వానాకాలం వచ్చేసింది. దోమల బెడద కూడా ఎక్కువైపోతుంది. దోమలతో ఇప్పుడు డెంగ్యూ వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. అందువల్ల మనం దోమలు లేకుండా చూసుకోవాలి. దోమ కాటుపై చాలా శ్రద్ధ పెట్టాలి. దోమలు లేకుండా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంట్లో లేదా మురుగు కాలువలో నీరు నిల్వ లేకుండా చూసుకుని మనం కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే దోమలు అస్సలు ఉండవు. ఈ చిట్కాలను మనం ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవచ్చు. దీనికోసం మనం ఈరోజు దోమలు తరిమి కొట్టడానికి 2 చిట్కాలను తెలుసుకుంటున్నాం. ఈ చిట్కాల కోసం కూడా మనం ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులనే ఉపయోగిస్తున్నాం. ఒక బౌల్లో నీటిని పోయాలి. బౌల్ నిండుగా నీటిని పోయాలి. ఈ విధంగా దీనిలో 1 స్పూన్ కాఫీ పౌడర్ వేయాలి. కాఫీ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ నీటిని మనం దోమలు ఉన్న ప్రదేశంలో పెట్టాలి. కాఫీ పౌడర్లో ఉన్న ఘాటు, కెఫిన్ కారణంగా వచ్చే ఘాటు కారణంగా దోమలు అటు పక్కకు వెళ్లకుండా పారిపోతాయి. దోమలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో ఈ బౌల్ పెడితే సరిపోతుంది. ఈ కాఫీ పౌడర్ కలిపిన ఈ నీటిని 3 నుంచి 4 రోజుల వరకు ఉంచవచ్చు. ఆ తర్వాత మళ్ళా బౌల్ తీసుకుని నీటిని పోసి కాఫీ పౌడర్ పెట్టి మళ్ళీ మార్చుకోవాలి. ఇక ఆ తర్వాత మనం దేవుడి దగ్గర కర్పూరం వాడతాం కదా, ఈ కర్పూరాన్ని తీసుకోవాలి. కర్పూరం వాసనకు దోమలు పారిపోతాయి. అందువల్ల కర్పూరం బిళ్ళలు 3 తీసుకుని మనం మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి. ఈ పౌడర్లో మనం కొబ్బరి నూనె కలపాలి. చూసారుగా, మెత్తగా పౌడర్ అయిపోయింది. దీనిలో మనం రోజు రెగ్యులర్గా వాడే ఏ కొబ్బరి నూనె అయినా వాడవచ్చు. ఆర్గానిక్ కొబ్బరి నూనె అయితే ఇంకా మంచిది. కొబ్బరి నూనె వేసి మెత్తగా చేసుకున్న కర్పూరం, కొబ్బరి నూనె బాగా కలిసేలా కలపాలి. కలిపిన తర్వాత ఈ నూనెతో మనం దీపాన్ని వెలిగించాలి. దోమలు ఎక్కువగా ఉన్న రూమ్లో ఈ దీపం వెలిగించి తలుపులు వేసేస్తే 1 గంట సేపు అలా వదిలేస్తే దోమలన్నీ పారిపోతాయి. ఈ విధంగా ప్రతిరోజు గదిలో దీపాన్ని, అంటే దోమలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది. నూనె, కర్పూరం 2 కలిసి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాఫీ పౌడర్, కర్పూరం, కొబ్బరి నూనె ఈ 3టితో చెప్పిన ఈ చిట్కా ఫాలో అయితే దోమల బెడద ఉండదు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.